అంటావేంటి చామంతి? నేను అయ్యగారికి జ్యూస్ చేసుకుని వెళ్తూ ఉంటే అమ్మగారు నన్ను కొట్టారత్త. కొట్టారా? ఎందుకు కొట్టారు చామంతి? ఏమో అత్త, మనసులో నా మీద ఉన్న కోపం అలా చూపించారు. ఏంటా కోపం? అదే అత్త, గుళ్ళో నువ్వు అమ్మవారి సంకల్పం తీసుకున్నప్పుడు ఆవిడొచ్చి నీ మీద ర్యాష్గా ప్రవర్తించారు కదా. ఆవిడ చేసిన అంత మంచి పనిని ఎవ్వరికీ చెప్పొద్దని నాకు వార్నింగ్ ఇచ్చారు. కానీ అయ్యగారు నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి నీ గురించి చెప్తేనే ఇంట్లోకి వస్తానని నన్ను అడిగి గడప దగ్గర ఆగిపోయారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను నిజం చెప్పాల్సి వచ్చింది. అందుకే అమ్మగారు రగిలిపోయారు. ఇప్పుడు చేయి చేసుకుని ఆ కోపాన్ని వెలగక్కున్నారు. అయ్యో, నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావా? వదిలే అత్త, ఇదేం కొత్త కాదు కదా. అది అత్త నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు కొంచెం కుదుట పడ్డాక అడుగుదామని నా టెన్షన్ని నాలోనే దాచుకున్నాను. కానీ ఇప్పుడు అడగకపోతే నా బుర్ర పగిలిపోయేలా ఉంది. అడగచ్చా అత్త? దేని గురించి చామంతి? నన్ను అడగని అత్త, అడిగితేనే కదా నీకు అర్థమవుతుంది. సరే అడుగు. నిజం చెప్తావు కదా? నాకు అర్థమే కావట్లేదత్తా, నువ్వెందుకు అమ్మగారు వద్దంటున్నా అంత నిష్టగా పూజ చేశావు? ఈ ఇంటి కోసం నువ్వు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు? ఆవిడేమో నిన్నసలు మనిషిగానే చూడదు. అయినా నువ్వు ఇక్కడే ఉంటావు, అంత చేస్తున్నా భరిస్తావు. దేనికత్తా? దేనికంటే నా చిన్నప్పుడే నా తండ్రిని కోల్పోయాను. అమ్మే నన్ను పెంచింది. కొన్నాళ్లకి తను నాకు దూరం అయింది. చివరికి ఓ అనాథలాగా ఈ ఇంటికి చేరాను. అప్పట్నుంచి వీళ్లే నన్ను ఆదరించారు. అప్పట్నుంచి ఈ ఇల్లే నా సర్వస్వం అయ్యింది. ఈ ఇల్లు తప్ప నాకింకో ప్రపంచం తెలియకుండా అయిపోయింది. అందుకే ఎక్కడికి వెళ్ళలేను చామంతి. మనందరివి బాధ కదలే. ఇప్పుడు నీ టెన్షన్ తీరిందా అమ్మా? లేదత్తా, ఇంకొకటి ఉంది. ఏంటి? అయ్యగారు చాలా మంచి మనిషి. ఆయనంటే నాకు చాలా అభిమానం ఉంది. అందుకే నేను ఆయన పేరు మీద పూజ చేయిద్దామని గుడికొచ్చాను. నువ్వు ఆ పూజ చేయడం తప్పు అనడం లేదు, కానీ అమ్మగారికి ఎందుకు నీ మీద అంత కోపం? అయ్యగారి క్షేమం కోసమే కదా నువ్వు చేశావు. నిన్ను ఆపి తీరాలని